హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. చాలా రోజులు అవుతుందండి నర్సరీకి ఇలా వాటర్ పెట్టి. ఈరోజు పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే ఈరోజు మొక్కలు సేల్ అవుతున్నాయండి. వరంగల్ పంపిస్తున్నాను. ఇప్పుడు మొక్క పీకాలి అంటే నాకు తేమ కావాలి కదా, నేను గట్టిగా ఉంటుంది. ఇలా పైన స్ప్రింక్లర్స్ వేసానండి. చాలా బాగున్నాయండి. ప్లాంట్స్ సూపర్గా ఉన్నాయి. మనము పెట్టిండేది మదర్ స్టెమ్ 2 ఫీట్లు అయితే ఆ 2 ఫీట్లకు వచ్చిన స్ప్రౌట్ మేబీ 2 ఫీటు 2.5 ఫీటు 1.5 ఫీటు అలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి ప్లాంట్స్. అందరూ ఎండకేసి బయటకేసి అది ఇస్తుంటారు, బట్ మన అలా కాదు. దీనికి సపరేట్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇలా చేశాను నేను. మొక్క హెల్దీగా ఉండాలని చెప్పి ఇలా దీనికోసం చాలా కష్టపడ్డాను. ఖర్చు కూడా అయిందండి. మామూలే ఖర్చు అవుతుంటుంది. స్ప్రింక్లర్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయండి. తైవాన్ నాట్ పింక్ అండి ఇది. ప్లాంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మన మదర్ స్టెమ్ 2 ఫీటు ప్లస్ దానికి వచ్చిన స్ప్రౌట్ 1.5 to 2 ఫీటు. ఇంకోటండి, మదర్ స్టెమ్ 2 ఫీట్ ఉంటేనే అప్రోచ్ అవ్వండి, అదర్వైజ్ తీసుకోమాకండి. 6 ఇంచులు 7 ఇంచులు 1 ఫీటు అలా ఇస్తున్నారు, 10 ఇంచులు అలా తీసుకోమాకండి. ఇప్పుడు మొక్క నాటిన తర్వాత ఒక 3 or 4 ఇంచెస్ లోపలికి వెళ్తుంది. ఆడ మిగిలిన ఎంతండి, ఎంత మిగులుతుంది? మహా అయితే 6 ఇంచులు ఇస్తే 3 ఇంచులు మిగులుతుంది, 10 ఇంచులు ఇస్తే 6 ఇంచులు మిగులుతుంది. దానికి మళ్ళీ స్ప్రౌట్ ఉండాలి కదా, పుట్టాలి కదా. అందుకని చెప్పి 2 ఫీటు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కడైనా కూడా 2 ఫీట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉందండి ఇది. అంటే స్ప్రింక్లర్స్ కింద చూపిస్తాయి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రైన్ ఎఫెక్టేనండి. అందువల్ల మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. చాలా బాగుందండి. ఎప్పుడు చూపించలే కదా మీకు ఇలా రైన్ ఫాగరేసి. ఒకసారి మనలో చూపిద్దామని ఇలా పెట్టానండి. ఆల్మోస్ట్ ఇదంతా నానిపోయింది చూడండి. ఇక్కడ వరకు వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఈరోజు మొక్కలు వెళ్తున్నాయండి, అందుకే కొద్దిగా వాటర్ తేమ చేద్దామని చెప్పి. లేంటే రాదు కదా మొక్క, అది కింద వేరు వ్యవస్థ అనేది గట్టిగా ఉంటుంది. పీకామనుకోండి తెగిపోతుంది, అంత భూమిలో ఉండిపోతుంది. అందుకని చెప్పి కొద్దిగా వాటర్ ఇద్దామని చూస్తున్నాను. ఆ చివరి వరకు ఉన్నాయండి ప్లాంట్స్. ప్లాంట్స్ చాలా బాగున్నాయండి. ఓకే అండి, ఇది చూపించడానికి వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. ఎందుకంటే ప్లాంట్స్ పీకేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా ప్యాక్ చేయాలనేది. ఎలా ప్యాక్ చేస్తున్నానో చూపిస్తాను, ఎలా ప్యాక్ చేయాలని కాదు. ప్లాంట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనే చూపించాలి. ఎలా ప్యాక్ చేయాలో చూపిస్తాను మీకు. సో లేదంటున్నానండి, ఎలా ప్యాక్ చేస్తున్నానో చూపిస్తాను. మొక్కలు మీ దగ్గరికి ఎలా సేఫ్టీగా వస్తాయో అది చూపిస్తాను నేను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.